మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. హీరో రాస్తారు న్యూస్ మనం వింటూనే ఉన్నామండి. లావణ్య అనే అమ్మాయితో 11 ఏళ్ళుగా లివింగ్లో ఉన్నారు అండ్ దాంతోపాటు వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని తను క్లియర్గా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కొత్త మూవీని సైన్ చేసి ఆ మూవీ ప్రాసెస్లో పరిచయమైన హీరోయిన్తో ఆ పరిచయం తర్వాతే మాకు గ్యాప్ వచ్చింది, ఈ మధ్య సఖ్యతగా లేము అండ్ కమ్యూనికేషన్ కూడా సరిగ్గా లేదు, అప్పటికి చాలా ప్రయత్నించాం కానీ ఎక్కడ ఇది ఏమీ తగ్గలేదు, నాకు ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది అని తన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. చాలా క్లియర్గా నోటీస్లో కూడా తను రాయడం జరిగింది. ఒక హీరో స్థానంలో ఉండి చాలామంది ఆడియన్స్కి కావచ్చు, ప్రేక్షకులకి కావచ్చు, వాళ్ళని చూసి మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటుంటాం, చాలా విషయాలు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటాం. ఈ కేసుకి సంబంధించి మనం ఏ విధంగా చూడాలి అంటారు, ఏ విధంగా మాట్లాడాలి అంటారు? 11 ఏళ్ళ ప్రేమను పక్కన పెట్టి ఇంకో అమ్మాయితో ఎక్స్ట్రా మ్యారిటలా లేదంటే అసలు ఇంకో అమ్మాయితో లివినా అన్న విషయం పక్కన పెడితే ఈ కేసుకి సంబంధించి ఏం మాట్లాడచ్చు? సో ఇలాంటివి ఎప్పుడైనా అన్ఫార్చునేటే. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు సొసైటీలో జనాల్లో కామన్గా జరుగుతున్న విషయాలే. కాకపోతే ఏంటంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే, ఒకటి పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది, రెండు జనాలు వాళ్ళు చేయగానే లేనిది మేం చేయకూడదా ఇలాంటివి ఇన్స్పిరేషన్ కింద కంపేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలా అని ప్రతిదీ వాళ్ళ నుంచి మెసేజ్ తీసుకుంటున్నారా తీసుకోపోయినా పక్కన పెడితే, ఇలా స్టార్స్కి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వెంటనే ఎక్కువ మందికి తెలిసే అవకాశం, ప్లస్ దానివల్ల కెరీర్ నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ అమ్మాయి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందలే ఏదో డిస్కషన్స్ గొడవలు అవ్వకుండా అయితే ఉండుండవు కదా, అవునా? సో డైరెక్ట్గా ఆ వార్త తెలిసిన మరుక్షణం అందులో నిజానిజాలు ఎంత ఏంటి అని ఇతన్ని కన్ఫ్రంట్ చేయటం, ఆ తర్వాత గొడవ పడటం, వాటి పర్యవసానాల వల్ల పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది అని అనుకుంటాను నేనైతే. అంటే తెలవగానే పోలీస్ స్టేషన్ ఎవరు వెళ్ళం కదా. బట్ ఇలాంటివి ఏంటంటే, ఈ ఫీల్డే ఒక మాయాజాలం లాంటిది. ప్రతి సినిమాకి హీరోయిన్లు మారుతారు, వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు, వాళ్ళతో కొంతకాలం జర్నీ చేయాల్సి వస్తుంది షూటింగ్ పేరుతో. బట్ అది పని, అది కూడా మిగతా జాబ్స్ లాగా ఒక పని అని అనుకోకుండా ఆ క్లోజ్నెస్తో ఆ ర్యాపో పెంచుకుని వాళ్ళతో గనక సన్నిహితంగా ఉండటం మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళకి మల్టిపుల్ అఫైర్స్ ఉండాలి, అవునా? సో ఆ బ్యారియర్ అనేది ఉండాలి, దాన్ని కూడా ఒక ఉద్యోగం లాగా చూడగలగాలి. సో వాళ్ళు తోటి ఎంప్లాయీస్ లాగా చూడగలగాలి, అంతే, కొలీగ్స్ లాగా. అంతే తప్పితే అంటే రిలేషన్షిప్ పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే పర్సనల్ లైఫ్ పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికీ అంటే ఈ అమ్మాయి ఫైల్ చేసిందంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఆ అమ్మాయికి కలిసి ఉండాలని ఉంది, బహుశా ఇతనికి కలిసి ఉండాలని లేకపోవచ్చు. తను అదే క్లియర్గా చెప్తుంది, ఏదేమైనా నాకు తను కావాలి, నేను తన్నే పెళ్లి చేసుకుంటాను, మాకు గుళ్ళో కూడా పెళ్లి జరిగింది రహస్యంగా అని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఓకే, ఇది ఇద్దరు వ్యక్తులు డిసైడ్ చేసుకోవాల్సింది. ఇది జరిగింది రైటా తప్ప అంటే దురదృష్టకరంగా అంటే తప్పు వైపే మనకు ఎక్కువ ఉంది. ఇంకొకటి, పూర్తిగా మనం మాట్లాడటానికి మనకి 100% డీటెయిల్స్ ఏమీ తెలియదు, అవునా? సో ఒక వచ్చిన వార్త ఆధారంగా అమ్మాయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కాబట్టి ఆ ప్రూఫ్తో నువ్వు క్వశ్చన్ అడిగావు, నేను చెప్తున్నాను. బట్ ఇది ఇద్దరు అడల్ట్స్. ఇప్పుడు లివిన్లో ఉన్న నాడు ఏం జరిగింది, లివిన్లో ఎందుకు వచ్చారు, పూర్తిగా మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు అనేది మనకు తెలియదు. సో 11 years లివిన్ తర్వాత ఇతనెందుకు పక్క అడుగులు వేస్తున్నాడు అనేది పూర్తిగా మనకు తెలియదు. బట్ వాళ్ళిద్దరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఒక సవ్యమైన పద్ధతిలో, నేను ఎప్పుడూ చెప్తాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్గా మ్యారేజ్ లేనప్పుడు ఎంతవరకు రైట్స్ ఉంటాయి అనేది ఆ అమ్మాయిది, బహుశా లాయర్ అయితే ఇంకా బాగా మాట్లాడతారేమో, చూసుకోగలగాలి. సో అసలు ఇప్పుడు దీనికి, ఇప్పుడు పెళ్ళైపోయింది అనుకోండి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్నప్పుడు నచ్చకపోతే డివోర్స్ తీసుకోమని చెప్తాం. మరి ఇప్పుడు ఏం చెప్పాలనేది ఐడియా లేదు, అవునా? ఎందుకంటే లివిన్ ఎంతవరకు వ్యాలిడ్ అనేది మనకి తెలీదు. ఇంకొకటి, ఒకవేళ ఇతను చేసింది తప్పు, నిజంగానే ఇంకొక అమ్మాయిని ఇష్టపడి అటువైపే మొగ్గుతాను అని చెప్తే కనుక లాక్కొచ్చి కూర్చోబెట్టయితే మనం చేయించలేము. ప్లస్ కొన్ని సందర్భాల్లో అలా అని వదిలేస్తే కంటే కూడా, ఇప్పుడు ఇంకొకటి,
ఇతను టెంపరీ రిలేషన్షిప్పా ఇప్పుడు ఆ హీరోయిన్తో, మళ్ళీ ఇప్పుడు హీరోయిన్స్ ఏముంటుంది, ఈ సినిమా అయిపోగానే నెక్స్ట్ సినిమా బుక్ అవగానే వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు అదే ఇద్దరు అడల్ట్స్ అంటే వాళ్ళకి మామూలుగా వాళ్ళకి ఓటు హక్కు ఇవన్నీ ఉన్నాక ఇద్దరు వ్యక్తులు ఇష్టం లేదంటే విడిపోవచ్చు, ఇష్టం ఉందంటే కలిసి ఉండొచ్చు. కాకపోతే దానికి ఒక చట్టపరంగా ఒక వ్యాలిడిటీ ఉన్నప్పుడు ఇంకా బెటర్ అవుతుంది. సో ఇప్పుడు డివోర్స్ తీసుకుని అయినా, ఇంకొకటి ఇతను తప్పు తెలుసుకుని వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాలి అనేది తెలుసుకుని బిహేవ్ చేయాలి. ఎస్పెషల్లీ ఇలా లైమ్ లైట్లోకి ఈజీగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడో జరిగితే అంత అంటే అందరికీ తెలిసే అవకాశం తక్కువ ఉంటుంది. వాళ్ళ క్లోజ్ సర్కిల్ వరకు, చుట్టాల వరకు, కొంత సమాజంలో కొంత పార్ట్ వరకు, ఆ ఊర్లోనో ఇలా. బట్ ఫార్చునేటో అన్ఫార్చునేటో మరి వీళ్ళు కూడా ఆ ఫేము నేము కావాలనే కదా సినిమా యాక్టర్లు అయ్యేది, ఊరికే కాదు కదా, అవునా? దాంతోపాటు మన ప్రతి కదలిక ప్రేక్షకుడు గమనిస్తూ ఉంటాడు. మన ప్రతి విషయం మీద వాళ్ళకి అవసరానికి మించిన క్యూరియాసిటీ ఉంటుంది. ఫ్యాన్స్ అనే వాళ్ళకి, ప్రేక్షకులు అనే వాళ్ళకి, ఎవరికైనా సరే అవసరానికి మించి, అంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే కేవలం నటిస్తున్నారంతే అనుకోరు. వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ లాగా, సెలబ్రిటీస్ లాగా ట్రీట్ చేయబడతారు, అవునా? అలాంటప్పుడు తెలియకుండా ఎక్కడో ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది వాళ్ళ మీద. మనం ఇది చేస్తే నలుగురు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరో ఒకళ్ళు దీని నుంచి పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేదా నెగిటివ్గా మన మీద చాలా, మన కెరీర్కి నెగిటివ్ ఎఫెక్ట్ చాలా పడవచ్చు. ఇప్పుడు ఏ కంపెనీలోనో ఎవరో చేస్తారు, మహా అయితే ఆ కంపెనీ ఉద్యోగంలోంచి తెస్తుంది, వేరే ఉద్యోగం చూసుకుంటాడు. కానీ ఇక్కడ అలా కాదు కదా, అవునా? ఇక్కడ టోటల్ ఇండస్ట్రీ నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ ఎఫెక్ట్లు అనేవి నీ కెరియర్ మీద పడతాయి, నీ పర్సనల్ లైఫ్ మీద పడుతుంది. ఇట్లాంటివన్నీ చూసుకుని ఆలోచించి చేయాలి. ఒకవేళ ఇక అతను ఖచ్చితంగా ఇష్టం లేదు అన్నప్పుడు మరి విడిపోతారేమో మనకు తెలియదు, లేదా మారి వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటే అది బెటరు. ఏదైనా ఈ అమ్మాయి కూడా అంటే దాన్ని అట్లా వదిలేసి వెళ్లకుండా అంటే నిలబడింది చూడండి, అది కూడా ఒకటి ప్రశంసనీయమే. అంటే 11 years రిలేషన్షిప్ని కేర్ చేయకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి తన స్థానం కోసం పోరాడే విషయం కూడా యాక్చువల్గా మంచిది. బట్ ఏంటంటే దీనిలో చాలా ఉన్నాయి మనకు తెలియని విషయాలు, మనం అంటే డీప్గా వెళితే కనుక. ఇంకొకటి పూర్తిగా అతనికి అసలు ఇప్పుడు ఈ 11 yearsలో ఇంకా అంటే పెళ్లి చేసుకోపోవటానికి రీజన్ నేనేమనుకుంటున్నానంటే పూర్తిగా కెరీర్లో సెటిల్ అవ్వలేదు, అతను ఇంకా కొంచెం చిన్న స్థాయి హీరోనే కాబట్టి ఇంకొంచెం కెరీర్లో ఎదిగాక చేసుకోవచ్చు అని చేసుకోకపోయి ఉంటే గనక అది ఒక డ్రాబ్యాక్ ఈ అమ్మాయికి. ఎందుకంటే పెళ్ళైపోయిన వాళ్ళ కమిట్మెంట్ వేరుగా ఉంటుంది. అతను ఇంకా వద్దు అని అనుకుంటే గనక ఏంటి కాన్సిక్వెన్సెస్ అనేది కూడా మనం అంటే వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి. ఎందుకంటే బలవంతంగా లాక్కొచ్చి తెచ్చుకోలేదు కదా ఈ అమ్మాయి. సో ఇవన్నీ ఇంకా అంటే డీప్గా ప్రోబ్ చేస్తే కానీ తెలీదు. అయితే బట్ ఏమైనా ఆ అమ్మాయి వైపు నుంచి ఆలోచిస్తే ఆ అమ్మాయికి ఎంత మానసిక క్షోభ. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకోదలుచుకుని వీళ్ళిద్దరూ బాగా ఇష్టపడి 11 years లివ్ ఇన్ అంటేనే అది ఒక కమిట్మెంట్ లాగా, పేరుకు తాళి ఒక్కటి లేదు కానీ మిగతావన్నీ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అది. సో అలాంటి అమ్మాయిని ఇప్పుడు మామూలుగా మోసం చేయటం కిందకు వస్తుంది ఒకటి, వేరే వెళ్తే, లేదా అంటే ఇట్లా నాకు వేరే వాళ్ళు నచ్చుతున్నారు కాబట్టి మనం విడిపోదామని దాన్ని డిస్కషన్ కూడా ఉండదు. ఎందుకంటే ఇది బయట పడుతుంది అనుకున్నారో లేదో మనకు తెలియదు. అంటే ఇది సైడ్గా ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేసి ఈ అమ్మాయితో లివిన్లో ఉందాము అనుకుంటే అదొక ఇది, అవునా? బట్ ఏదైనా ఇద్దరు వ్యక్తులు లివిన్లో ఉండి ఒకళ్ళు జారిపోయి ఒకళ్ళు మాత్రమే కమిటెడ్గా ఉన్నప్పుడు ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సో అందుకే అనేది, సో పెళ్ళైనా ఇలాంటివి ఎఫ్ఐఆర్స్ ఉండవా అంటే ఉంటాయి. బట్ నీకు పెళ్ళిలో ఒక న్యాయస్థానం అనేది ఒక సపోర్ట్ ఉంటుంది, పేరెంట్స్ అనేది ఒక సపోర్ట్ ఉంటుంది, సమాజం నుంచి కూడా పాజిటివ్ సపోర్ట్ ఉంటుంది, అవునా? ఎందుకంటే అక్కడ లీగాలిటీ కూడా ఉంది, ప్రేమతో పాటు యాడ్ అయింది కాబట్టి.
ఇక్కడ ఏంటంటే లివిన్లో డిసడ్వాంటేజ్ ఉంటుంది కొద్దిగా లివిన్ అనేసరికి. సో అందుకోసమనే చెప్తూ ఉంటుంటాం, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు లివిన్లో ఉంటున్నారు అంటే చాలా కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. అదొక కమిట్మెంట్ లాంటిది. ఆలోచించుకోండి అని 1కి 100 సార్లు చెప్పేదాన్ని. తెలిసి నాకు అంత లా నాలెడ్జ్ లేదు, బట్ ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే లివిన్లో ఉన్నప్పుడు పిల్లలు పుడితే వాళ్ళకి భార్యాభర్తలుగా ఉన్నప్పుడు పుట్టిన పిల్లల్లాగా హక్కులు కూడా ఉంటాయి. బట్ వైఫ్కి ఎలాంటివి అంటే వైఫ్ అనే ట్యాగ్ లేదు కదా ఇప్పుడు. లివిన్ అని ఉన్నప్పుడు భార్యాభర్తలు అనలేము, అనాలో లేదో తెలియదు, లివిన్ అని అంటాం మనం. సో ఇలాంటప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయికి హక్కులేంటో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి తన 11 ఏళ్ల జీవితాన్ని కోల్పోయినట్టే కదా ఇప్పుడు ఇతను కనుక వెనక్కి తగ్గి అంటే తెలుసుకుని రాకపోతే కనుక. సో ఇలాంటివన్నీ అంతా బాగున్నప్పుడు బాగానే ఉంటాయి. ఇప్పుడు నిన్నటి వరకు మనకు తెలియదు దీని గురించి ఏమి, ఇవాళ హఠాత్తుగా ఒక వార్త హైలైట్ అయింది, అవునా? సో ఏదైనా సవ్యంగా ఉన్నంతసేపు ఎవ్వరికి పెద్ద సమస్య ఉండదు. సో ఏదైతే దట్టు పాజిటివ్ది వస్తే కూడా ఎవ్వరూ అంత దాని మీద అంత క్యూరియాసిటీ కానీ చర్చ కానీ ఉండదు, అవునా? పాజిటివ్గా ఉంటే. నెగిటివ్ అనేపాటికి విపరీతమైన పబ్లిసిటీ ఉంటుంది, బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, రెప్యుటేషన్ చాలా పోతుంది. అందరూ దీని గురించి ఎక్కువ అవసరమైన దానికంటే కూడా ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవాళ మనం మాట్లాడుతున్నాము అంటే అది చేయటం కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి పడే బాధ అర్థం చేసుకోవాలి, ఇతను చేసింది కరెక్ట్ కాదు అనే నెగిటివిటీ మీదే కదా మనం మాట్లాడుతున్నాము, అవునా? సో ఏదైనా ఇలాంటి విషయాలు తొందరపాటు లేకుండా ఇవి బయటకు వస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటే సరే, మనస్సాక్షి ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. అసలు బయటకు వస్తే నా పరిస్థితి ఏంటి, నాకు అందరూ అంటే ఎలా ట్రీట్ చేస్తారు, నా కెరీర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, ఇవన్నీ మనస్సాక్షిని తొక్కి పట్టకుండా ఆలోచించి నేను ఇప్పుడు అన్నట్టు అనిపించడం వేరు, రైట్ థింగ్ టు డూ వేరు. ఆ డిఫరెన్స్ని తెలుసుకోగలిగిన మనకు అనిపించిందల్లా చేసుకుంటూ పోతే ఇక అంటే న్యాయం ధర్మం అనే కొన్ని ఉంటాయి, మనస్సాక్షి ఇవన్నీ. అంటే ఇది కరెక్టా కాదా, ఇది చేస్తే నేను తప్పు చేస్తానా, ఇది నా సరైన నిర్ణయమా, ఇదే తప్పు నేను నా తమ్ముడు కానీ అన్న కానీ నా ఫ్రెండ్ కానీ క్లోజ్ ఫ్రెండ్ కానీ చేస్తుంటే నేనేం సలహా ఇస్తాను, ఇలాంటివి అనుకున్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ దానికి అడ్డుకట్ట వేయటము, లేకపోతే ఇంకొకళ్ళతో కొంచెం తెలిసిన వాళ్ళతో కౌన్సిలర్స్తో మాట్లాడి ఇట్లా అనిపిస్తుంది, నన్ను నేను ఎలా ఆపుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈ స్టెప్ వేయకుండా ఎలాంటి చర్యలు పాటించాలి నేను అనేది తెలుసుకోగలిగితే అదొక బెటరు. బట్ తెలిసి కూడా చేస్తే ఇంకా మనం చేసేదేం లేదు. ఇప్పుడు మోసం కింద వస్తుంది అది, తెలిసి కూడా చేస్తే. నువ్వు ఆగకపోతే తప్పు అని తెలిసి కూడా ఆగకుండా చేస్తే ఆబ్వియస్గా దాని కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా వచ్చే తీరుతాయండి. అదైతే గమనించుకోవాలి ఎవరైనా సరే. తప్పు అని తెలిసి కూడా చేసేవాళ్ళు, మోసం అని తెలిసి కూడా చేసేవాళ్ళు ఏదో ఒక రూపంలో దాని కాన్సిక్వెన్సెస్ బేర్ చేయాలి అని అయితే తెలుసుకోగలగాలి. మీరు అన్నట్టుగానే రెప్యుటేషన్ ఒకటి, అండ్ దాంతోపాటు లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి ప్రజలు మనల్ని చూస్తూ ఉన్నారు. తప్పు రైట్ అనే విషయాలు పక్కన పెడితే మన మనస్సాక్షి ఒకటి ఉంటుంది, దానికి సమాధానం చెప్పుకోవాలన్న వాటిపైన వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉన్నా కెరీర్ పైన ఫోకస్డ్గా ఉంటారు. 11 ఏళ్ళు ఉండి పక్కకు వచ్చున్నారు అంటే ఏం జరిగిందన్న విషయాలు పక్కన పెడితే ఒకటి అటు క్లియర్ చేసుకున్న స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉందనేది గుర్తుపెట్టుకోగలగాలి. ప్లస్ ఇదే తప్పు ఆ అమ్మాయి చేస్తే ఎలా ఫీల్ అవుతాం, ఎగ్జాక్ట్లీ దాన్ని ఒకసారి ఫీల్ అవ్వగలిగితే అన్నా తెలిసే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా పూర్తి వివరాలు ఏంటనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి దాన్ని బట్టి చూద్దాం అసలు ఏంటి, ఆయన ఏం రెస్పాండ్ అవుతారనేది కూడా. థ్యాంక్ యూ విజయ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.